మరి మా పాఠశాల అయినటువంటి జెడ్పీహెచ్ఎస్ అండలూరు వీరవాసర మండలంకి విచ్చేసినటువంటి స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ ప్రోగ్రామ్కి సంబంధించి యాప్స్ అసోసియేట్స్ వారి సహకారంతో పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారు మరి చిన్నపిల్లలకి సెక్సువల్ అబ్యూస్ గురించి అలాగే మీ యొక్క పర్సనల్ సేఫ్టీ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ చక్కటి యాక్టివిటీస్తో మిమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి బోర్ కొట్టించకుండా చక్కగా మీ లైఫ్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, ఆ తర్వాత సమాజంలో మీరు ఎలా పెరగాలి. ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, మనం అవతల వాళ్ళ పట్ల కూడా మనం ఎలా బాధ్యతగా ఉండాలి. మన పార్ట్స్ని ఎవరైతే టచ్ చేయకూడదు అనుకుంటామో మనం కూడా ఇతరుల పట్ల అలా ఉండకూడదు. రేపొద్దున మీ పెద్ద అవ్వచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, మీకు వేరే వాళ్ళ పట్ల వేరే విధమైనటువంటి భావం వచ్చిన వాళ్ళని టచ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరి బాడీ వాళ్ళకి ముఖ్యం, మన బాడీ మనకి ఎంత ముఖ్యమో అవతల వాళ్ళ బాడీ వాళ్ళకంత ముఖ్యం. కాబట్టి మనం రాజ్యాంగంలో నేర్చుకుంటాం కదా ప్రాథమిక హక్కులు విధులని. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని మనము అనుభవించాలంటే మనం ఎదుటి వారిని కూడా అలాగే చూడాలి. అంతే తప్ప నన్ను ఎవరు తాకూడదు, నేను అందరినీ తాకొచ్చు అని కాదు. అంటే ముందు మీరు మిమ్మల్ని రక్షించుకోవడంతో పాటు అవతలి వాళ్ళ స్వేచ్ఛను కూడా మీరు కాపాడగలగాలి. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మా పాఠశాలకు విచ్చేసి చాలాసేపు మా పిల్లలకి మంచి సజెషన్స్ ఇచ్చినందుకు పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే వీరికి సహకారాన్ని అందించినటువంటి యాప్స్ అసోసియేట్స్ వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వీరు ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.